చెప్పండి సమస్య ఏంటి? స్పాట్ అవుతున్నాడు. ఎప్పటి నుంచి మొదలైంది? 3 వారాలు. 3 వారాలు అవుతుందా? కూడ ఎంత తింటున్నారు? కూడా ఒకప్పుడు బిర్యానీ ప్యాకెట్ మొత్తం లేకపోతే ప్యాకెట్ కావాలి. అయ్యో, మీరు రాత్రి పడుకున్నప్పుడు మీకు ఏమైనా బాగా చెమటలు వస్తున్నాయా? వస్తున్నాయా? ఓకే. సాయంత్రం జ్వరం, సాయంత్రం కూడా జ్వరం రావడం ఏమన్నా? ఓకే. నేను మీకు రక్త పరీక్ష, చెమట పరీక్ష, ఇంకా ఇది ఛాతీ ఫోటో, ఇది ఎక్స్రే ఉంటది కదా, ఇది రాసిస్తున్నా. వెళ్ళి మీరు తీసుకొని తెల్లగా ఊపిరితిత్తులు మొత్తం ఇట్లా మచ్చలు వస్తున్నాయి. అది చెప్తాను. క్షయ వ్యాధి వచ్చింది మీకు. మీరు కదండి, మీ నోరంతా తెలిస్తే వెళ్తుందే అండి. కానీ పంపించేద్దాం, మళ్ళీ మనందరికి వస్తుంది. అక్క, మా ఊర్లో ఎవరికి అంటు వ్యాధి వచ్చిందంట, మా అందరికి వస్తుందని భయమేస్తుంది. మీరేం భయపడకండి. మేము ఒక ఆమెకు భయమవుతుంది, పంచాయతీ పంపించేద్దాం అనుకుంటాను. అవసరమేం లేదు, మా భయం మాదక్క. ఎక్కడ వచ్చింది, నేను వచ్చి మాట్లాడతా వాళ్ళతో. మా ఇంట్లో ఎవరింట్లో సరే ఫస్ట్ 3 వారాల నుండి ఒకటే తగ్గుతున్నాడు. ఫస్ట్ వచ్చి మాట్లాడదాం, దాని తర్వాత అసలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇది 6 నెలల కోర్స్ ఉంటది. వారానికి ఒకసారి మా దగ్గర రండి, భయపడకండి. మీరు ఒకవేళ 6 నెలల కోర్స్ కంప్లీట్ చేసిందనుకో, గవర్నమెంట్ తరఫు నుంచి మీకు 1000 రూపాయలు ఇప్పిస్తాం. అర్థమైందా? నేను మీ కాలనీకి కూడా వచ్చి మాట్లాడతాం. ఓకేనా? సరే, మీరు వెళ్ళండి. పేషెంట్ వచ్చిండ్రు, మీరేం భయపడకండి. మందులు ఇచ్చినాం, ఇంకా పౌష్టిక ఆహారం తినమని చెప్పినాం. మీరే దూరం పెడితే అది కరెక్ట్ కాదు. మా భయం మాదండి. ఏదైనా తీసుకోవచ్చు. అయినా ఇంకా మందులు వేసుకోవడానికి ప్రోత్సహించాలి, మంచి గుడ్లు తినమని చెప్పాలి, గుర్తు చేయాలి. అయినా నీకు ఎక్కువ భయపడద్దు. ప్రాణాలు మీదకి వస్తుందంటే అట్లా భయపడతారా? ఆయన అలా దూరం పెడతారా? ఆయన మాస్క్ పెట్టుకొని దొరుకుతారు, చేతులు కడుక్కుంటారు, పౌష్టిక ఆహారం తింటారు. తినకముందు తిన్నాక చేతులు కడుక్కుంటాడు, బయటికి వెళ్ళి వచ్చినాక చేతులు కడుక్కుంటాడు. మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అనగా వ్యాధి అతని రోగ నిరోధక శక్తి తగ్గింది కాబట్టి వచ్చింది. మీరు మంచిగా ఉన్నారు కదా. ఒకటే తగ్గుతున్నాడమ్మా 3 వారాల నుండి. మాస్క్ పెట్టుకుంటాడమ్మా. మీరు అట్లా కంగారు పడకండి. ఇప్పటి నుంచి నేను టాబ్లెట్ చేసుకుంటాడు కదా, తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తి తగ్గింది కాబట్టి అనగా వ్యాధి వచ్చింది. గోళీలు కూడా సరిగ్గా వేసుకోవట్లేదని వాళ్ళ అక్క చెప్పిందమ్మా. వేసుకోవట్లేదట్టు మీరు చూడాలి, వేయించాలి.
Let's all unite to end